క్యూటీ టీఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం రాజు నిద్ర అనేటువంటి ఒక కథను విందాం. పూర్వం సువర్ణ దేశపు రాజుకు నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో నలమహారాజు కనిపించి కొత్త రకం వంట చేసి పెట్టాడు. ఆ వంటకం రుచి అద్భుతంగా ఉంది. నలమహారాజు అది ఎలా చేశాడో రాజుకు గుర్తుంది. రాజు ఆ వంటకాన్ని తన వంటవాడి చేత చేయించుకోవాలనుకున్నాడు. మర్నాడాయన స్వయంగా వంటశాలకు వెళ్ళాడు. ఆ సమయానికి వంటవాడు పళ్ళెంలో ఏదో కొత్త రకం వంటకాన్ని ఉంచుకొని కొద్దిగా తీసుకొని తింటున్నాడు. ఆ వాసన కలలో వంటిదే అని రాజుకు అనిపించి అదేమిటని వంటవాణ్ణి అడిగాడు. వంటవాడు రాజును చూసి తత్తరపడి, ప్రభు, ఇది తమరు తినదగ్గ వంటకం కాదు. ఇందులో పులుసు కారము మరీ ఎక్కువగా ఉంటాయి. ఇది తిన్నవారికి ఒక పట్టాన నిద్ర పట్టదు. నాకు ఇది ఎంతో ఇష్టము. తమకు విలువైన పదార్థాలతో వంట చేసి ఈ చౌకబారు వంటకంతో నేనెంతో తృప్తి పడుతుంటాను అన్నాడు. అయితే రాజు ఊరుకోక వంటవాడు తన కోసం చేసుకున్న ఆ వంటకాన్ని కొంత తను తిన్నాడు. అది ఆయనకెంతో నచ్చి ఇక మీదట వారానికి 2 సార్లైనా ఇలాంటిది తయారు చేసి నా భోజనంలో జతపరుస్తూ ఉండు అని చెప్పి వెళ్ళాడు. ఆ రాత్రి రాజుకు నిజంగానే నిద్ర పట్టలేదు. కడుపులో మంటగా అనిపించింది. గొంతులో అదో రకంగా ఉన్నది. ఆయన మంచం మీద లేచి కూర్చొని మహారాణిని నిద్రలేపి తనకు నిద్ర పట్టడం లేదని చెప్పాడు. యువరాజు విలాసాల్లో మునిగి తేలుతున్నాడని మీరు బెంగపడకండి. అతడు అన్ని విద్యల్లోనూ ఆరితేరాడు. తన బాధ్యతలన్నీ చక్కగా తెలుసుకున్నాడు. ఇది అనుభవించాల్సిన వయసు, అందుకని విలాస జీవితం గడుపుతున్నాడు. ఇది ఎంతో కాలం సాగదు అన్నది రాణి నిద్రమత్తుతో ఆవులిస్తూ. యువరాజు విలాస జీవితం గురించి రాజుకు తెలియదు. ఆయన ఆశ్చర్యపడి ఇంకా విశేషాలు అడగాలనుకుంటే రాణి గాఢ నిద్రలోకి పడిపోయింది. రాజుకు నిద్ర పట్టక వైద్యుడి కోసం కబురంపాడు. వైద్యుడితో పాటు కోశాధికారి, సైన్యాధిపతి, మంత్రి కూడా వచ్చారు. వైద్యుడు రాజును పరీక్షించి నిద్ర పట్టకపోవడానికి కారణం అంతుపట్టడం లేదన్నాడు. తను తిన్న వంటకం గురించి చెప్పడానికి రాజు మొహమాట పడ్డాడు. మన ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం తరిగిపోతున్నది, అలాగని తమరు బెంగ పెట్టుకుంటే ఎలా? ఈ సమస్య అన్ని దేశాలకు వస్తుంది, పరిష్కార మార్గం దొరక్కపోదు అన్నాడు కోశాధికారి. కొందరు రాజద్రోహులు పొరుగు రాజు సాయంతో మన దేశాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని మీరు నిద్ర పాడు చేసుకోకండి. ఇందుకు ప్రతిగా మనం ఏదో వ్యూహం పన్నలేకపోము అన్నాడు సైన్యాధిపతి. రాజోద్యోగుల్లో అవినీతి పెరిగిపోతున్నది. మనమిచ్చే సదుపాయాలు సక్రమంగా ప్రజలకు చేరడం లేదు. అందువల్ల ప్రజల్లో అసంతృప్తి ప్రబలుతున్నది. తమరు నిద్ర పాడు చేసుకొని ఏం లాభం? మేమంతా ఎందుకున్నట్లు? తొందరలోనే ఏదో ఒక ఉపాయం ఆలోచించగలం అన్నాడు మంత్రి. రాజు వాళ్లను పంపించి వేశాడు. తనకు నిద్ర పట్టకపోవడానికి ఇవేవీ కారణాలు కావని ఆయనకు తెలుసు. అసలు విషయం తల్లికి చెప్ప ఎవరికీ చెప్పుకోలేననిపించి ఆయన రాజమాత వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో రాజమాత మెలకువగానే ఉండి ఏదో గొనుక్కుంటున్నది. కొడుకును చూడగానే ఆమె, నీకు నిద్ర పట్టడం లేదు కదూ, నాకు తెలుసు. కొడుకు విలాసాల్లో మునిగిపోయాడు. కోశాగారంలో డబ్బు తరిగిపోయింది. అవతల పొరుగు రాజుల నుంచి యుద్ధ భయం, యువతల దేశంలో అవినీతి. ఏ రాజుకు మాత్రం నిద్రపడుతుంది? నీకు సాయపడి ఏదైనా ఉపాయం చెప్పమని నీ తండ్రితో అంటే ఆయన ఏమీ పట్టించుకోకుండా వల్లిరుగని నిద్రపోతున్నారు. నీ పరిస్థితి తెలుసుకొని నాకు నిద్ర పట్టక నీ తండ్రి ఉపేక్షాభావాన్ని తలుసుకుంటూ ఇలా కూర్చున్నాను అన్నది. అమ్మా, నా నిద్రాభంగానికి కారణం నువ్వు అనుకుంటున్నవేవీ కాదు. భోజనంలో ఏదో తేడా వచ్చింది అన్నాడు రాజు. అందుకు రాజమాత నవ్వి, చిన్నప్పటి నుంచి నువ్వింతే.
నీ బాధకు కారణం నీకే తెలియదు. రాజరికం చేసేవాడికి సుఖంగా నిద్ర పట్టిందంటే ఆ దేశంలో సమస్యలన్నవి లేవని అర్థం. సమస్యలున్నా సుఖంగా నిద్రపోయే రాజు ఏ దేశానికైనా అరిష్టం. నీ వయసులో నీ తండ్రి నీకులాగానే నిద్రపోకుండా శ్రమించారు. ఇప్పుడు నీ మీద నమ్మకంతో సుఖంగా నిద్రపోతున్నారు. నీ సమస్యల గురించి తలుచుకుంటుంటే నాకే నిద్ర పట్టడం లేదు. నీకే నిద్ర పడుతుంది. నీ సమస్యలకు పరిష్కారం ఆలోచించు, ఆ తర్వాతే నీకు నిద్ర పడుతుంది అన్నది. రాజు మారు మాట్లాడకుండా తల్లి పాదాలకు నమస్కరించి వెనుదిరిగాడు. అంతకాలం ఆయన కుటుంబ సమస్యలను రాణి చూసుకుంటుందని, రాజరికపు బాధ్యతలను కోశాధికారి, సైన్యాధిపతి, మంత్రి చూసుకుంటారని నమ్మి నిశ్చింతగా ఉంటున్నాడు. కానీ వాళ్ళంతా ఆ సమస్యల గురించి తను ఆలోచిస్తున్నాడని భావిస్తున్నారు. ఎన్నో సమస్యలుండగా అంతకాలం తనను సుఖంగా నిశ్చింతగా నిద్రపోగలిగినందుకు సిగ్గుపడిన రాజు తెలిసో తెలియకో తనకు నిద్రాభంగం చేసి కళ్ళు తెరిపించిన వంటవాడికి మంచి బహుమానం ఇచ్చాడు. తన కొత్త వంటకం రాజుకు నిద్రాభంగం కలిగించిందని తెలిసి కంగారు పడుతున్న వంటవాడు బహుమానం వచ్చినందుకు ఆశ్చర్యపడినా అంతకంటే ఎక్కువగా సంతోషాన్నే పొందాడు. ఇది రాజు నిద్ర అనేటువంటి కథ విన్నారు కదా. ఈ కథలో రాజుగారికి ఏ సమస్యలు లేవని నిశ్చింతగా నిద్రపోయాడు. తర్వాత తనకు ఒక్కరోజు నిద్ర పట్టనందుకు దేశంలోని సమస్యలు, అంతఃపురంలోని సమస్యలన్నీ కూడా రాజుగారికి తెలిసి వచ్చి రాజుగారు నిద్ర మేల్కొన్నారని గ్రహించారు కదా. తర్వాత వీడియోలో ఇంకో కథను విందాం. అంతవరకు సెలవు.